కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ద్వారా దేశంలో ముస్లింలకు మసీదులకు రక్షణ లేకుండా పోతుందని ప్రభుత్వం వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముస్లిం సోదరులు నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలతో కలిసి సెక్యులర్ గా జీవిస్తున్న వారి మధ్య విద్వేషాన్ని పెంచి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే దాడులు అరాచకాలు జరుగుతున్నాయన్నారు। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల అండతోనే పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు। వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చిన ఎంపీలకు ఇతర పార్టీ నేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు। 25 మంది ముస్లిం ఎంపీలు ఉండగా 263 మంది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చారని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు। कानून अपने हाथ में ना ले, एहतजाज पुरअमन शांति से करे और उलमाए दिन से भी गुजारिश कर रहा हूँ कि बार बार आप लोग भी अपने खुतबे में कि प्लीज़ ये करें कि अमन बरकरार रहे। ये लोग ये चाह रहे हैं कि हिंदुस्तान को मुसलमानों को अलग कर दे, ये अलग कर दे, मगर तकरीबन हमारे हिंदू भाई सेक्युलरिज्म वाले हैं, उनका दिमाग सेक्युलरिज्म है और आज भी मुसलमानों के साथ है। सिर्फ गोदी मीडिया मुसलमानों का इशू नहीं बताती है। आप जो सोशल मीडिया पे देखें, तकरीबन सोशल मीडिया मुसलमानों के साथ है, वक्फ बोर्ड की बिल के खिलाफ में है। वो लोग की सपोर्ट से आज हम लोग जो है 280 वोट तक तकरीबन हम लोग जीत सके, क्योंकि ये हमारी सिर्फ हमारे 25 मुसलमान है एमपी, उनसे क्या होता। ప్రభుత్వం మోడీ సర్కార్ ఈ రోజు మైనారిటీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది। ఈ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తులు అంటే మా పూర్వీకులు ఇచ్చినటువంటి మా ఆస్తిని ఈరోజు ప్రభుత్వం ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది। దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మైనారిటీలపై కక్ష సాధింపు చర్య 2014 నుంచి మొదలుపెట్టింది। మరి ముఖ్యంగా ఈరోజు మా యొక్క సొంత ఆస్తులను కూడా ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది। దీనిని ప్రతి ఒక్క ముస్లిం కార్యకర్త దీనికి తీవ్రంగా ఖండిస్తుంది। దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి। తక్షణమే ఈరోజు మీరు తెచ్చినటువంటి అమెండ్మెంట్ బిల్ వెనుకకు తీసుకోవాలి। నిన్ననే సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, ఆ మోడీకి వెట్టుగా వేయడం జరిగింది। ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకొని ఈరోజు ముస్లిం సమాజం సమాధానం చెప్పి ముస్లిం వ్యతిరేకంగా తీసినటువంటి వక్ఫ్ బోర్డ్ వ్యతిరేక చట్టాన్ని మీరు వెనుకకు తీసుకోవాలని సందర్భంగా గజ్వేల్ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది।